ఫ్రెండ్స్, చూడండి మేము మిద్ది మీదకి వచ్చాము పండ్లు ఎత్తుకొని తినేదానికి. సాయంత్రం పూట కాసేపు మిద్ది మీదకి వస్తాము. బట్టలు అన్నీ ఆరేసుంటాం కదా, అవన్నీ తీసుకోబాను. నేనైతే అరటి పండ్లు కిరిని పండ్లు తెచ్చుకున్నాము. ఇట్లా సుంచేనండి, ఇలా సుంచాను. సుంచి నోట్లో పెట్టుకున్నానండి. పండు ఇట్లా నోట్లో పెట్టుకుని వాళ్ళకి గింజలు వచ్చాయి. మేము ఎప్పుడు చూడలేదు. అమృతపాణి అరటిపండ్లు చూడండి, గింజలు ఒక దాంట్లో 3, 2. అది మాకైతే తెలీదు, నేనైతే చూడటం ఇదే ఫస్ట్ టైం. సరే మా ఫ్రెండ్స్కి కూడా చూపిద్దాము అని నేను పండ్లన్నీ తెప్పించాం. మా పాప చేత తెప్పించి చూస్తున్నానండి. ఫస్ట్ పండేమో మాకు భయానికి పడేసేసాము. ఇట్లా ఏంది ఇది ఉందని. చూడండి, బాగా ముదిరిపోయి నల్లగా గింజలు. నేను అన్ని తీసి వైనంగా చూపిస్తా చూడు. ఈ పండుగ కూడా, ఈ పండుగ 2 ఉన్నాయి. ఇదో పండిస్తారా అమ్మ? ఇదో నాన్న కిరిని పండు తిను, పండు తిను. అమ్మ కదా, ఇదో తిను తిను తిను. చూడు ఇసురు కొట్టేస్తుంది మా పాప, ఎక్కువ అయిపోయి పడేస్తుంది. ఫ్రెండ్స్, ఇది మీరు చూస్తుంటే ఇంత ముందు కానీ ఇప్పుడు ఇదేంలే, మనం చెట్లకి వేసుకోవచ్చు. వేస్ట్ ఏం కాదు పండ్లు. నేను చెట్లకి బెల్లం కలిపి 2 రోజులు ఊరబెట్టి నేను చెట్లకి వేసేస్తానండి. ఇది మనకేం వేస్ట్ కాదు. అంటే మనం చూడలేదు కదా. అయ్యి చూడండి, ఇట్లారా, ఇట్లా చూడు. ఒక్కో దాంట్లో 3, 4, 5 ఉంటున్నాయి. ఒక్కో దాంట్లో 2. ఇదొకటి, ఇదొకటి, ఒకటి, 4 ఉన్నాయి ఈ పండ్లు. ఇంకా కోస్తా చూడండి. చూడండి ఫ్రెండ్స్, మీరు ఎప్పుడన్నా చూసింటే ఈ పండ్లు, గింజలు ఉండే పండ్లు తిన్నారా తినలేదా నాకు కామెంట్ చేయండి. ఎందువల్ల ఇట్లా పండ్లలో కూడా మనం ఎప్పుడు, నేనైతే ఇది చూడండి ప్లేట్లో పెడుతున్నా. ఫ్రెండ్స్ చూస్తారు, ఆమెకు అప్పుల చెట్టు కింద పెట్టి మిద్ది మీదకి రండి పోదాము అంటది. చూడండి ఫ్రెండ్స్, లావు పండుల్లో 4, 5 ఉన్నాయి ఫ్రెండ్స్. గింజలు కూడా పెద్దగా ఉన్నాయి. సన్నగా ఉండే వాటిలో 2 ఉన్నాయి. ఇదేం మనకి వేస్ట్ ఏం కాదండి. అట్లా ఏమనుకోవద్దు, దురదాగా అయ్యో అని. మనం చెట్లకు వాడుకోవచ్చు. కొంచెం బెల్లం వేసి ఊరబెట్టి బాగా ఒక బకెట్ నీళ్ళల్లో కలిపి 3 రోజుల తర్వాత మన చెట్లకి ఇచ్చుకుంటే మంచి సత్తువ. అదొక పట్టలేదు. చూడండి, మనమేం బాధపడాల్సిన అవసరం లేదు. ఏంటంటే గింజలు ఉన్నాయని నేను మీకు చూపిద్దాం. మీరు ఎప్పుడన్నా తినుంటే కామెంట్ చేస్తారు. తిన్నాము తీసేదా. ఈ గింజలన్నీ లైట్ వేసి వస్తా, వద్దులే. గింజలన్నీ ఫ్రెండ్స్ చూడండి, నేను ఈ ప్లేట్లో వేసి చూపిస్తా. ఈ చెట్లు వస్తాయో ఏమో, నేను ఎవరినన్నా అడిగి అవి పడేస్తాను. అప్పుడు దాకా నేను ఆరబెడతా. ఇంతకుముందు ఫస్ట్ పండులో 4 ఉండే, మాకు తెలియక భయానికి పడేసా, పండుతోటి పడేసా. మళ్ళీ ఆలోచించుకొని మీకు చూపిస్తే మీరు చెప్తారు కదా ఇది ఏంది. గింజలు అంటే కొందరు చూసుంటారు, కొందరు చూసుంటారు. చూడని వాళ్ళు చూస్తారు కదా మాలాగా. మాకైతే తెలియదు, ఇప్పుడే ఫస్ట్ టైం నేను చూడటం. అమృతపాణి అరటిపండు చూడండి ఎన్ని వచ్చాయో. ఇంకా 3 పండ్లు ఉన్నాయి. ప్రతి పండ్లో ఉన్నాయి. లావు పండ్లో అయితే 4 ఉంటున్నాయి. సన్నగా ఉండే దాటిల్లో 2, 1 ఉంటుంది. బాగా జిగటగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ పండ్లు అయితే లేవు, సన్నగా ఉన్నాయి. ఈ పండ్లో లేవు, సన్నగా ఉంది. ఈ పండ్లు అసలు లేవు. చూడండి, ఈ పండ్లు చూడండి వత్తుతున్నాను, ఒక్క గింజ కూడా లేదు. కొంచెం ముదురుగా ఉన్నాయే పండ్లు, వాటిల్లో ఉన్నాయి. చూడండి, నేను నలిపే కదా, ఒక్క గింజ కూడా లేదు. మేగడలాగుంది, తీయగా ఉన్నాయి ఫ్రెండ్స్. పండు నోట్లో పెట్టుకుంటే
మగ్గింజ వచ్చేళ్ళకి కొంచెం ఒళ్ళు జలకరిచ్చింది. నేను ఇంకా అది పడేసాను. అది తర్వాత ఆలోచించుకొని చూపిస్తాము. మీరు ముదురు పండ్లకు కానీ గింజలు పడతాయో ఏమో మరి మనకు తెలీదు. చూసారు కదా ఫ్రెండ్స్, మేము పళ్ళు తినేదానికి వస్తే ఇలా ఉన్నింది. దీంట్లో ఇప్పుడు నేను ఒక 1/4 కేజీ బెల్లం కలిపేసేసి ఒక గిన్నెకి వేసేస్తా. గిన్నె ఇది దాంట్లో వేసేసింది అట్లో. ఇప్పుడు ఇది ఇట్లా పిసికేసేసి నేను చూడండి, పిసికితే గింజ వచ్చింది. ఇట్లా పిసికి దీంట్లో 1/4 కేజీ బెల్లం వేసేస్తాను. 3 రోజుల దాకా బాగా నానబెట్టేసి అప్పుడు ఒక 20 లీటర్ల బకెట్కి వేసి పోసిస్తే గమ్ముగా ఉంటుంది. మళ్ళీ టమాటాలు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ మా కుండీలో. కడిగి ఇస్తా. పట్టుకో పట్టుకో, తిను టమాటా తిను. మా పాపకు టమాటా ఇచ్చేసా. కిడ్నీ పండు నచ్చలాంకి టమాటా కోసిచ్చా. ఈ గింజలు కూడా చూడండి ఫ్రెండ్స్, ఇంకా 2 పండ్లు ఉన్నాయి. ఇవి కూడా కోస్తాను. చూడండి ఎంత బాగా బొద్దుగా ఉన్నాయి గింజలు. వీటిని ఆరబెట్టి ఏదన్నా కనుక్కొని ఇవి పడేస్తా. అప్పుడు దాకా పడేయను. ఇట్లా గింజలు వచ్చాయని మీకేమన్నా తెలుసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా చెట్లు వేయచ్చా వేయకూడదా, పడేసేసేదే. చూడండి ఇంకా ఉన్నాయి పండ్లు, నేను కోస్తాను తర్వాత చూపిస్తాను. ఇంకేం ఫ్రెండ్స్, అందరు చూడండి. ఉంటా ఫ్రెండ్స్, కామెంట్ చేయండి మాకు. అందరు చూడండి ఫ్రెండ్స్, చూసి నాకు కామెంట్ చేయండి. మీరు నేను చేసిన విధానం మీకు చూపించింది ఓకేనా? ఉంటా ఫ్రెండ్స్.